వస్తావు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. మీటింగ్లో ఉండొచ్చు, పాటలు పాడొచ్చు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు లెక్క. రక్షణ పొందారా? ఎవరైతే మీ ఇంట్లో అలాంటి వాళ్ళు భర్త ఉన్నారో, భార్య ఉన్నారో, పిల్లలు ఉన్నారో, అవన్నీ మరణం, ఆత్మీయమైన చావు. రెండవ చావు ఏం చెప్పాను? భౌతికమైన చావు. అంటే శరీరము నుండి ఆత్మ వేరైపోవడం. దాన్నే ప్రసంగి గ్రంథకర్త 11వ అధ్యాయములో ఇలాగన్నాడు, మన్నైనది మంటికి వెళ్తుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే శరీరము ఆత్మ వేరైపోతే అది భౌతిక మరణం. అర్థమైందా? ఆత్మీయ మరణం అంటే ఏంటి? దేవుని నుండి మనిషి వేరైపోతే అది ఆత్మీయమైన మరణం. శరీర మరణం అంటే ఏంటి? శరీరము నుండి ఆత్మ వేరైపోతే అది భౌతిక మరణం. నిత్య మరణం, ఇటర్నల్ డెత్ అంటే ఏంటి? దేవుని నుండి మనిషి శాశ్వతంగా వేరైపోతే అది నిత్య మరణం. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. దాన్ని రెండవ మరణం అని అన్నారు. మన భాషలో నిత్య మరణం అనుకుందాం. సో చావులు 3 రకాలు. మళ్ళీ చెప్పండి. ఆత్మీయ మరణం, శారీరక మరణం, నిత్య మరణం. మరణం అంటే అర్థం ఏంటి? వేరైపోవడం. దేవునితో నీకు సంబంధం లేకుండా బతుకుతున్నావు అని అంటే నువ్వు చచ్చిపోయినట్లు లెక్క. ఈ 3 చావుల్లో మనిషి ఎక్కువగా భయపడే దేనికి మీరు చెప్పాలి? భౌతిక మరణం. ఆత్మీయ మరణానిక, భౌతిక మరణానిక, నిత్య మరణానిక? భౌతిక మరణానికి. కరోనా కాలంలో ముక్కుకు మాస్క్ వేసుకోకపోతే చస్తావు అని అంటే ఇష్టం లేకపోయినా మూతి ముక్కు 2 కప్పుకున్నారు. తుమ్మొస్తే చాలు అనుమానించారు. అవునా కాదా? ఎందుకు? భయపడ్డారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు అంటే ఎవడని భయపడుతున్నాడా? ఎవడు చూసొచ్చాడు సార్ అంటున్నారు. ప్రియులారా, మన కుటుంబాల్లో కూడా ఉన్నాయి. మరి ఇలాంటి మరణాలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటి అంటే తలుపు వేసి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? నీ భర్తో, నీ భార్యో, నీ కొడుకో, నీ కూతురో, నీ తల్లో, నీ తండ్రో. సహజంగా ఎక్కువగా స్త్రీలు తొందరగా నమ్ముకుంటారా, పురుషులు తొందరగా నమ్ముకుంటారా? మీరు చెప్పండి. చర్చిల్లో కూడా స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? ఎందుకో తెలుసా? వీళ్ళు తొందరగా నమ్ముతారు. అదే వాళ్ళ బలం. వాళ్ళ బలహీనత కూడా అదే. ఎవరినైనా అలాగే నమ్మేస్తారు వాళ్ళు. వాళ్ళ బలం అదే, వాళ్ళ బలహీనత కూడా అదే. మా ఇంట్లో కూడా మొదట మా అమ్మే నమ్మి మారు మనసు లేని మా నాన్న కోసం ప్రార్థన చేస్తూ చర్చికి వెళ్దాం రండి, ప్రభువుని నమ్ముకోండి అంటే మా నాన్న ఎంత లాజిక్ మాట్లాడేవాడో తెలుసా? చదువు రానోడు బడికి వెళ్ళాలి, ఆరోగ్యం లేనివాడు ఆసుపత్రికి వెళ్ళాలి, పాపం చేసినోడు చర్చికి వెళ్ళాలి. నేనేం పాపం చేశాను చర్చికి రావటానికి అనేవాడు. కానీ అమ్మ ఇప్పుడు వాదించలా. సరే, ఇట్లాంటి మీటింగ్స్ జరుగుతుంటే ఒకరోజు అమ్మ, మీటింగ్స్ జరుగుతున్నాయండి, మామూలుగా అయితే రారు మీరు, మంచి వాక్యోపదేశకులు వచ్చారు, వెళ్దాం రండి అని అంటే సరే బతిమలాడుగా అమ్మ కోసం వస్తానులే అని అన్నాడు. అమ్మకి ఇక పండగ అయిపోయి సాయంత్రం నానొచ్చే టైంకి పనులన్నీ ముగించేసి రెడీగా స్నానానికి నీళ్లు పెట్టి ఎదురు చూస్తుంది. ఇంకా రాడు, పాటలు అయిపోతున్నాయి, వాక్యం మొదలవుతుంది, ఇంకా రాడు. చూసి నేను వాక్యం మిస్ అయిపోతానని నాకు చర్చకు వచ్చింది. అయిపోయిన తర్వాత చాలా బాధతో ఇంటికి వెళ్ళేటప్పటికి నాన్న ఇంట్లోనే ఉన్నాడు.
ఏంటి సంగతి, మీటింగ్కి వస్తానన్నా రాలేదు, మీకోసం నేను చూసి నేను కూడా లేట్కి వెళ్ళానంటే అర్జెంట్ పని తగిలిందిలే అన్నాడు. ఇంకేమంటారు? పని చేయొద్దు అంటారా? సరే అని తెల్లవారి పొద్దుటే బట్టలు ఉతుకుదామని చొక్కా తీస్తుంటే అందులో సినిమా టికెట్ ఉంది. అప్పుడు అర్థమైంది రాత్రి తగిలిన అర్జెంట్ పని ఏంటో. అలాగ కఠినంగా ఉండేవాడండి. కానీ ప్రతిరోజు అమ్మ ఏం చేసేదో తెలుసా? అప్పుడు చాలా పేదరికం మాది. సూర్యుడి నీడ ఇక్కడనుకొచ్చి ఇక్కడికి వెళ్ళేదాకా 2 రాళ్ళు పాతుకొని చేతులు ఇలా పెట్టి, దేవా, భార్యాభర్తలు ఇద్దరూ ఏక శరీరం అన్నావు, నేను నమ్ముకున్నాను, నేను పరలోకంలో ఉంటే నా శరీరం, నా శిరస్సు భర్త నరకంలో కాలటం నీ చిత్తమా ప్రభువా, అతన్ని మార్చవా అని కన్నీళ్లతో చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. అలా కానీ ఏనాడు తృణీకరించి మాట్లాడాల. ఒకరోజు చర్చి నుంచి ఇంటికి వచ్చే టైంకి తలుపు గడిపెట్టలేదు, తీసినట్టే ఉంది. కానీ లోపల కిటికీలో నుండి చూస్తే లోపల నాన్న మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అని చెవి పెట్టి ఇలా వింటుంది. దేవా, దుష్టుణ్ణి ప్రభువా, దుర్మార్గుణ్ణి ప్రభువా, గర్విష్ఠుణ్ణి ప్రభువా, నా భార్యని అనవసరంగా కోప్పడ్డాను ప్రభువా, నేనేం పాపం చేయలేదని గర్వించిన స్వనీతిపరుణ్ణి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక బయటే చూసి, దేవా, ఈ దృశ్యం కోసం నేను ఎంత కాలంగా ఎదురు చూస్తున్నానో నీకు స్తోత్రం నాయనా అని అంది. తర్వాత తలుపు తీయగానే లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఏం మాట్లాడలా. అవును, ఏంటి భోంచేశారా అంటే చేశాను, దేవుడు నా హృదయంతో మాట్లాడాడు, నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను అన్నాడండి. ఇందాక నేను పాడేనే పాట, ఏం పాట? ఆ పాట మా నాన్న రాసిన పాటే. మారు మనసు పొందిన తర్వాత ఆయన రాసిన పాట అన్నమాట నేను పాడింది. ఆ పాటలు ఆంధ్రప్రదేశ్లో చాలామంది చాలా రీతిలుగా పాడుతుంటారు. ఆ కఠినుడు మార్పు చెందడానికి ఒక స్త్రీ యొక్క విశ్వాసం, ప్రార్థనా జీవితం ఏనాడల్లా. కానీ చాలామంది స్త్రీలు అలా మార్చరు, ప్రార్థన చేయరు. భర్తలు ఈనాటికి గోంగూరలో పురుగుని తీసి పడేసినట్టు తీసి పడేయటమే పని. అందుకే మీ ఇళ్లలో భర్తల మారట్ల. ఒక ఊరిలో పాస్టర్ గారు సైకిల్ వేసుకొని విజిటింగ్కి వెళ్ళి, అంటే ఇల్లు దర్శించడానికి వెళ్ళినప్పుడు అందులో ఒక ఆయనతో, సార్ మీ ఇంటికి వచ్చాను సార్ అనగానే, వందనాలండి పాస్టర్ గారు రండి అని అన్నాడు. ఆయన చెప్పులు వేసుకొని బయటికి వెళ్తున్నాడు. అదేంటి సార్, నేను మీకోసం వస్తే మీరు బయటికి వెళ్తున్నారంటే, ఆవిడ ఉంది కదండి, ఆవిడతో మాట్లాడుకోండి అన్నాడు. కాదండి, నేను మీతో మాట్లాడటానికి వచ్చానండి అని అంటే, అప్పుడు రండి, ఏంటండి నాతో మాట్లాడాల్సింది? అదేనండి, మీ భార్య క్రమంగా చర్చకు వస్తుంది కదండి, మీరు కూడా వస్తే బాగుంటుందండి అన్నాడు. ముందు ఆవిడ మార్చండి సరిగ్గా అన్నాడు. అదేంట్రా ఇలా తోకదొక్కని తాసుపాములాగా లేచాడు. అసలు ఆవిడ మారటం ఏంటండి? అసలు ఆవిడ తెల్ల చీర కట్టుకొని నల్లట్ల బైబిల్ తీసుకొని తలస్నానం చేసి ముందు వరుసలో కూర్చుంటే దేవదూతే చర్చకొచ్చినట్టు ఉంటుందండి. ఏంటండి మీరు ఆవిడని మార్చమంటున్నారు అని. అక్కడేనండి మీరు మోసపోయింది. ఆవిడ సంగతి నేను చెప్పనా, ఆవిడ మందిరమే దూత్ హే గర్మే బూత్ హే అన్నాడంట. అంటే మందిరంలోనేమో దేవదూతలాగా ఉంటుందంట. నవ్వుతున్నారంటే కొద్దిమంది కనెక్ట్ అయినట్టుంది. ఇంట్లోనేమో భూతంలాగా ఉంటుందట. అందుకే చాలా మంది కుటుంబాల్లో మార్పు లేకపోవడానికి కారణం. పాస్టర్ గారికి అర్థమైంది ప్రాబ్లం అతనిలో లేదు, ఈవిడ్లో ఉందని. కామ్గా చెప్పులు వేసుకొని వెళ్ళిపోయి వెనకాల ఆదివారం వెనకాల నిలబడి ఆ సిస్టర్ వచ్చే టైంకి, అమ్మా నేను నీతో మాట్లాడాలి, చర్చ అవగానే ఎళ్ళబాకు అన్నాడు.
సరే అన్నయ్య గారు అంది. వాక్యం అయిపోయింది. అంత అయిపోయి వెళ్ళేటప్పుడు అన్నయ్య గారు ఏంటి నాతో మాట్లాడాలన్నారు. ఎందుకమ్మా మీ ఆయన అంత కఠినంగా ఉన్నాడు, ఏం చెప్తావమ్మా ఇంట్లో అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, నేనేం చెప్తాను అన్నయ్య గారు, యేసుప్రభు నమ్ముకోండి, నమ్మకపోతే నీకు నరకం, లేదా నమ్మకపోతే నీకు యాక్సిడెంట్ అవుద్ది, నీకు ప్రమాదం వస్తుంది అని చెప్తుంటానండి అని. ఆయన ఏమంటాడమ్మా అని. అదే నీకు యాక్సిడెంట్ అయితే నీ కళ్ళు చల్లగా ఉంటాయా, నేను చచ్చిపోతే ఇంకొకరిని చేసుకుంటావా? అందుకేనమ్మా బైబిల్ చెబుతుంది వాక్యం చెప్పొద్దు. మార్పు లేని భర్తకి ఎప్పుడు వాక్యం చెప్పొద్దు. ఈ మాట నేను అనలేదమ్మా, పేతురు అన్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే చదువుతారన్నమాట. 1వ పేతురు 3వ అధ్యాయం ఎన్నో వచ్చినామా అది? మొదటి వచ్చిన అటువలే స్త్రీలారా ఏం బడి అందరు చెప్పండి. లోబడి ఆ వెనక కుర్చీలో వాళ్ళు చెప్పండి. ఎవరిని లోబడమంటున్నాడు? స్త్రీలను. సపురుషులకు. ఈ స్త్రీలకి భలే కష్టమైన బడి. ఏం బడో తెలుసా? లోబడి. స్త్రీలకు కష్టమైన బడి ఏంటి చెప్పండి. లోబడి. వీళ్ళకి ఇష్టమైన బడి ఏంటో తెలుసా? భర్త యొక్క రాబడి, అది ఇష్టం. భర్త యొక్క పలుకుబడి, అది ఇష్టం. కానీ వీళ్ళకి ఇష్టం లేని బడి ఏంటో తెలుసా చెప్పండి? లోబడి. వీళ్ళకి ఇష్టమైన బడి ఏంటో తెలుసా? తిరగబడి. అందుకే చాలా మంది భర్తలో మార్పు లేకపోవటానికి అదే కారణం. అప్పుడు ఆయన మాట సలహా ఇవ్వగానే సరే అన్నయ్య గారు అక్కడే నేను పొరపాటు చేశాను అని ఆవిడ ఇంటికి వెళ్ళే టైంకి పాపం ఆ రోజు పాస్టర్ గారితో మాట్లాడి రావడం వల్ల లేట్ అయ్యింది. అందుకని ఆలస్యం అయ్యి అన్నం ఏదో ఉంటే కూర వండలేదు ఆవిడ, పచ్చడన్న వేసుకొని తిందామని బీరువా తీసి జాడీ చేస్తున్నాడంట. తీసే టైంకి ఏమండి అందంట. అనగానే అదిరిపోయి ఆ జాడీ అమాంతంగా వదిలేశాడు ఆయన. 2 చెవులు పగిలిపోయింది. ఆయన చేసిన మొదటి పని ఏంటంటే 2 చెవులు గట్టిగా మూసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ అంటదా, బొల్లినేని అంటదా, రమేష్ హాస్పిటల్ అంటదా, ఏం శాపనార్థాలు పెడుతుందో భయం. అప్పుడు ఆ దగ్గరికి వచ్చిందంట, ఏమండి నన్ను క్షమించండి అందంట. ఏమంది? క్షమించండి. జీవితంలో మొదటిసారి అంట ఆవిడ క్షమాపణ అడగటం. కొంతమంది ఆడవాళ్ళు అలాగుంటారు, భర్త తప్పు చేస్తే చెప్పేదాకా వదిలిపెట్టరు, అసలు వాళ్ళు తప్పు చేసినా చెప్పే చరిత్ర సృష్టిస్తారు వాళ్ళు. అనగానే ఆయన మనసులో ఆలోచన పడింది, ఈ వారంలోనేమో పాస్టర్ గారు వచ్చారు, ఈ వీడిలోనేమో ఈ మార్పు కనపడుతుంది. భోజనం చేసేటప్పుడు అడిగాడంట, సరే కానీ పాస్టర్ గారు వస్తే నేను చాలా కోపంగా మాట్లాడాను, నేను కూడా చర్చకు వస్తే ఏమన్నా అనుకుంటారా మనుషులు అన్నాడంట. అప్పుడు ఆవిడ అందంట, అసలు నాకు లాంటి తెలివి తక్కువదే మారితే ఇంతమంది ప్రభు కోసం నమ్ముకున్నారు కదండి, మీకు లాంటి తెలివి కలిగినోడు మారితేనా అసలు మన పేటలో ఎంతమంది మారుతారండి అందంట. ఇంకా ఆయనకి చాలా సంతోషమైంది. తర్వాత రోజు ఆవిడ బైబిల్ తీసుకొని ముందు నడుస్తుంటే వెనకాల ఈయన పిల్లిలాగా నడుస్తున్నాడు. ఒక 6 నెలల తర్వాత వాక్యం విని బాప్తిసం తీసుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత చర్చిలో నిలబడి సాక్ష్యం చెప్పాడు భర్త. ఏమనో తెలుసా? నిజానికి నా భార్య నాకు శరీర రీతిగా భార్య కానీ ఆత్మీయంగా నన్ను కన్న తల్లి అన్నాడండి. కారణం ఏంటి? ఆమె ప్రవర్తన. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ భర్తలతో ఎంత కఠినంగా ఉంటారో, ఆ గోంగూరలో పురుగును తీసేసినట్టు తీసి పడేస్తారు. ఊరుకో నీకేం తెలుసు కానీ. అందుకే వాళ్ళు అంత కఠినంగా మారేది. ప్రార్థన చేయటం ఒకటే కాదు, మాదిరి చూపాలి. ఇందులో మాదిరి ఏంటో చూపిస్తాను రండి. 34వ వచనానికి రండి. 4:34. మంచము మీదికి ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని
తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా. ఏం చేశాడు? బిడ్డ మీద, కళ్ళు కళ్ళ మీద, చేతులు చేతుల మీద, నోరు నోటి మీద. దీన్ని ఏమంటారు? మాదిరి చూపుట అంటారు. ఒకవేళ మీ పిల్లలు మారలేదా? కోప్పడకండి, ప్రార్థన చేయండి. ఆ తల్లి పేరు మౌనిక. ఇంట్లో ఉంటే పక్కింటి ఆవిడ వచ్చి, అమ్మో మౌనిక, మీ అబ్బాయి తాగి రోడ్డు మీద పడిపోయాడు, వెళ్ళి చూడు. వెళ్ళేటప్పటికి ముఖం నిండా దుమ్ము కొట్టుకుపోయి నోట్లో నుండి నొరగొస్తుంది. వాంతి చేసుకొని అందులోనే పొర్లాడుతున్నాడు. ఆ కొడుకుని, నడవలేని స్థితిలో ఉన్న ఆ కొడుకుని, తాగేసి పడిపోయిన ఆ కొడుకుని లేపి భుజం మీద చెయ్యించుకొని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆ మూతి దుడిసి, ఆ కాళ్ళకు బూట్లు తీసి, ఆ కోటు టై తీసి పండుకోబెట్టి, దేవా వీడిని మార్చు ప్రభువా, కఠినుడైపోతున్నాడు, నేను ప్రార్థన చేసే కొద్దికి దుర్మార్గుడిలాగా తయారవుతాడు, మార్చు ప్రభువా అంటే కొద్ది స్పృహ వచ్చిరేసి, ఆపవే నువ్వు నీ ఎదవ ప్రార్థన, ఎవడో చచ్చిపోయినట్టు అట్ట అడుస్తుంటావు అన్నాడు. కానీ ఆ తల్లి, నా కడుపుని చెడగొట్టేవరా, నువ్వు చస్తే బాగుండరా అది ఇప్పుడు అనలా, మాదిరి చూపింది. తర్వాత ఒక డ్యాన్స్ ప్రోగ్రాం వీధిలో జరుగుతుంటే ఆ డ్యాన్స్ నేనే లీడ్ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు లీడర్గా ఉండి. సడన్గా ఎప్పుడో చిన్నప్పుడు విన్న కంఠతా వాక్యం గుర్తొచ్చింది. రోమాపత్రిక 13వ అధ్యాయంలోది. అది గుర్తొచ్చి ఆగిపోయాడు. ఆగిపోయి వెనక్కి తగ్గుతుంటే ఫ్రెండ్స్ అరుస్తున్నారు, ఏంట్రా వెనక్కి వెళ్తున్నావేంటి అంటే, పక్కనోడు ఇంకోటి కామెంట్ చేస్తాడు, ఇంకొక అమ్మాయి ఎవరో తగిలుంటుంది లేరా అని. ఆ రీతిగా వెనక్కి వెళ్ళి దిండులో తలకాయ పెట్టి వెక్కి ఏడ్చి, ప్రభువా పనికి మాలినోడు నాయన, నీచుండు నాయన, నా తల్లిని దుఃఖపరిచిన వాడిని ప్రభువా, బాధ పెట్టిన వాడిని ప్రభువా అని పశ్చాత్తాపడ్డాడు. నేను చెప్పిన ఈ వ్యక్తి పేరు ఆగస్టిన్. మీ దగ్గర గనక ప్రార్థనా పరుల జాబితా కొన్ని గృహాల్లో క్యాలెండర్స్ పక్కన పెట్టుంటే దాంట్లో ఈయనన్న మాట గనక మీరు చదివి ఉంటే ఇలా ఉంటుంది. అది నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములో పరలోకపు కృపా సింహాసనం దగ్గరికి కొట్టుకొని వచ్చిన పాపిని నేను అని ఒప్పుకున్నాడు. ఒక తల్లి యొక్క ప్రార్థన మాదిరి కొడుకుని రక్షించింది. అమ్మా, మీ ఇళ్లలో శవాల సంగతి ఏంటి? నువ్వు నమ్మావు. నీ భర్త సంగతి ఏంటి? నువ్వు నమ్మావు. నీ పిల్లల సంగతి ఏంటి? ఇప్పుడే యేసు ప్రభు రాకడొస్తే వాళ్ళు ఎక్కడుంటారు? చచ్చిపోయిన తర్వాత, ఈ లోకాన్ని వదిలిపోయిన తర్వాత అప్పుడు అయ్యా పోయావా అని అప్పుడు ఏడవడం కాదు. బతికుండగా ప్రాణముండగా ప్రభువా నా భర్తను మార్చు నాయన, నన్ను నరకంలో కాలుతుంటే నేను ఎలా తట్టుకోగలను ప్రభువా? ఇప్పుడు అని ఇచ్చావా? నేను చెప్పదలిచిన మొదటి మాట, ఎలీషా ఈ రీతిగా చేయటం వల్ల జరిగినది ఏంటో తెలుసా? చచ్చిపోయిన బిడ్డ బ్రతికాడు. మొదటి ఆశీర్వాదం మరణంపై జయం. ఏంటి? నంబర్ 1. నంబర్ 2, రెండవది చెబుతాను. ఇదే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి. ఏం చేసి? లోపల నుండి తలుపు మూసి. వినండి, ఇక్కడ సందర్భం ఏంటంటే, ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ఉంది. పాపం ఆయన అప్పు చేసి చచ్చిపోయాడు. ఏం చేశాడు? అప్పు చేసి చచ్చిపోయాడు. అప్పు ప్రత్యేకత ఏంటంటే, తీసుకునేటప్పుడు తీయగా ఉంటుంది, తీర్చేటప్పుడు చేదుగా ఉంటుంది. తీసుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది, తీర్చేటప్పుడు బరువుగా ఉంటుంది. నీకు బాగా తెలుసు అనుకుంటే కదా. ఈయన కూడా అప్పు చేశాడు, చచ్చిపోయాడు. పాపం ఆ అప్పుల భారం ఇంటి మీద పడింది. అయితే యూదుల యొక్క సంస్కృతి ఏం చెబుతుందంటే,
ఆడవాళ్ళని తీసుకెళ్ళకూడదు, అందుకు భార్య జోలికి వెళ్ళాల. మగపిల్లలు కూడా చిన్నపిల్లలు అయితే వారిని తీసుకెళ్ళకూడదు, అందుకే వెంటనే ఏం చేయాల, బహుశా వీళ్ళకి 18 సంవత్సరాలు నిండిన వయసు వచ్చిందేమో. ఒకవేళ సచివాలయానికి వెళ్ళి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కనుక్కొని సడన్గా వెళ్ళి తలుపు కొట్టాడు. ఏంటి సంగతి అంటే, మీ ఆయన అప్పు చేశాడు కదా, అప్పు తీర్చు. చిన్నపిల్లలు సార్ ఎలా తీరుస్తాను సార్ అంటే, ఆ మాట అంటావని నేను సచివాలయానికి వెళ్ళి వచ్చాను, ఇదిగో డేట్ ఆఫ్ బర్త్లు, ఈ రోజు పుట్టినరోజు 18 సంవత్సరాలు నిండిని, తీరిస్తే తీర్చు, లేకపోతే నీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి పనిలో పెట్టుకొని అప్పు తీరేదాకా పని చేపించుకుంటాను. అది సన్నివేశం, మీకు అర్థం అవడానికి అలా చెప్పాను. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, అయితే దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళొస్తాను, నాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి అంది. వెళ్ళింది. అప్పుడు ఎలీషా, అమ్మా నా వలన నీకేం కావాలి అని అడిగాడు. చదవండి 2వ వచనం. ఎలీషా, నా వలన నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో ఏముంది? అందరు చెప్పండి. నూనె కొండ ఒకటి ఉంది. అది తప్ప నూనె కొండ ఒకటి మాత్రమే ఉంది, అది తప్ప మరేమీ లేదు. అయ్యా డబల్ కాట్ ఉండేది అమ్ముకున్నాము, ఫ్రిడ్జ్ ఉండేది అమ్ముకున్నాము, నాకు నెక్లెస్ ఉండేది అది కూడా అమ్ముకున్నాము, అన్నీ అమ్ముకున్నాం, చివరికి ఒక్కటి మిగిలిందయ్యా. ఏంటది? నూనె కొండ. తెలుగు బైబిల్లో నూనె కొండ అని ఉంది, కానీ మూల భాషలో ఇంగ్లీష్ బైబిల్లో ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్ అని ఉంటుంది. అంటే నూనె ఉండే ఫ్లాస్క్ అనమాట. ఫ్లాస్క్లో ఎంత పడుతుందండి? ఓ 10 లీటర్లు పట్టుద్దా? సరే, ఎంత పడుతుంది? మహా అయితే ఒక 1/2 లీటరు, లీటరు పెద్దదైతే 2 లీటర్లు. అంటే ఇశ్రాయేలీలకు ఒక అలవాటు ఉంటుంది. వాళ్ళు తరతరాల నుంచి, తాత ముత్తాతల నుండి వారి కుటుంబ సభ్యులను అభిషేకించడానికి ఒక ఒలీవ నూనె సీసాని వారసత్వంగా ఇస్తుంటారు. అన్నీ అమ్ముకుంటారు, కానీ ఇదొకటి అమ్ముకోరాళ్ళు. ఏది? ఆ నూనె సీసా, ఆ నూనె ఫ్లాస్క్. అందుకే అన్నీ అమ్ముకుంది ఆవిడ, కానీ ఏది అమ్ముకోలా? అది మాత్రం ఉంది. ఎలీషా కూడా ఎంత బాగా అడిగాడు చెప్పండి. అమ్మా నా వలన నీకేం కావాలి? తర్వాత ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఏంటది? నీ ఇంట్లో ఏముంది? అందరు చెప్పండి ఆ మాట. మీరు ఆగండి, ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్. చైర్ పర్సన్స్ చెప్పాలి. మీరే వెనకాల కుర్చీలో కూర్చున్నారు. మీ ఇంట్లో ఏముందంటే, మా ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, మిక్సీ ఉంది. అవి కాదు, ఇక్కడ ఉంది. ఏముందంటే వాళ్ళ ఇంట్లో నూనె కొండ ఒక్కటే ఉందయ్యా. నీ ఇంట్లో ఏముంది అంటే, ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? నీ దగ్గర ఏముందో దాంతోనే అద్భుతం చేయడానికి సమర్థుడైన. నీ దగ్గర లేనిది అడగడు ఆయన. ఏముంటదే? బైబిల్ అంతటా అదే పద్ధతి. మోసే, నువ్వే ఇశ్రాయేలీని విడిపించాలరా అని అన్నాడు. కొంచెం నేను వ్యావహారికంగా చెప్తున్నాను, అరే అని కాదు, నీకు అర్థం అవటానికి. అంటే నేనా ప్రభువా, నేనెక్కడ చేస్తాను ప్రభువా అంటే, నాకు కత్తి ఈటె అన్నీ వదిలేశాను ప్రభువా. అంతేకాదు, ఇదివరకు బాగా మాట్లాడేవాడిని, ఇప్పుడు మాటలు కూడా పోయినాయి, నేను నెత్తోడిని ప్రభువా అన్నాడు. మోసే ఏమన్నాడు? నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మోసే గురించి చెప్పేటప్పుడు 12వ వచనం ఒకసారి చదువుతారా? 7:12 మోసే గురించి ఉంటుంది చూడమ్మా. 22 అంట. థ్యాంక్ యూ బ్రదర్.
ఆగండి దేంట్లో మాటల యందును ఇంకోసారి చెప్పండి. మాటల యందును మాటల యందు ప్రవీణుడు. మోషే దేంట్లో ప్రవీణుడు? మాటల యందును మాటల్లో ప్రవీణుడే, కార్యాలంటే చేతల్లో ప్రవీణుడే, రెండిటికి ప్రవీణుడు. అంటే మాట మాట్లాడితే మోషేకి ఎదురు మాట్లాడగలిగిన వాడు లేడు, అంత నేర్పరితనం కలిగిన వాడు. కానీ దేవునితో మాట్లాడేప్పుడు ఏమంటున్నాడు? నేను మాట నేర్పరిగల నోటి మాన్యం కలివాడిని ప్రభు అని, అంటే నత్తో అని ప్రభు అన్నాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ మీరు చెప్పాలి. మొదటిది కరెక్ట్. ప్రావీణ్యం కలిగిన వాడు. అదే చాతుర్యం కలిగిన వాడు కరెక్టా, నోటి మాన్యం కలిగిన వాడు కరెక్టా? చాతుర్యం కలిగిన వాడు. రెండూ కరెక్ట్ అని బ్రదర్ చెప్తున్నాడు. రెండూ కరెక్టే. ఎందుకో తెలుసా? చాతుర్యం కలిగిన మోషే జీవితం మొత్తం 120 సంవత్సరాలు. 40 మొదటి 40 సంవత్సరాల చివరి భాగంలో ఉన్న స్టేట్మెంట్ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. నేను నత్తోణ్ణి ప్రభువా అని అంది రెండవ 40 సంవత్సరాల చివరి భాగం. అంటే అప్పటికి మోషేకి 80 సంవత్సరాలు. మరి మధ్యలో 40 సంవత్సరాలు ఏమైంది? మాటలాడటంలో ప్రాక్టీస్ తగ్గిపోయింది. అందుకే ఎందుకు తగ్గిపోయింది? మనుషుల మధ్య లేడు. ఎవరితో ఉన్నాడు? గొర్రెల మధ్య ఉన్నాడు. గొర్రెలకు కావలసిన మాటలేంటి? షూటర్, రెండే. అందుకని మాటలన్నీ ఎగిరిపోయాయి. అందుకని నేను నత్తుని ప్రభు అన్నాడు. మీరు కూడా ఓ సంవత్సరం అమెరికాలో ఉండిరండి, తర్వాత ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడటంలోనే తేడా వస్తుంది. దూరం వచ్చి చూస్తారు. అలాగే 40 ఏళ్ళు ఉండి వచ్చినాడు, బాటలన్నీ మర్చిపోయాడు. అందుకే నత్తుని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మోసే నీ చేతిలో ఏముంది అన్నాడు. ఏముంది చెప్పండి పెద్దగా? కర్ర. దట్స్ ఇనఫ్. కింద పడే పాము అయింది, పట్టుకో, దట్స్ ఇనఫ్, చాలు. ఏముందో అదే వాడుకున్నాడు. 3 రోజులు ప్రజలందరికీ అన్నం లేక మలమల మాడిపోతున్నారు. ఆంధ్రే వెళ్ళి, అయ్యా ఓ చిన్నపిల్లవాడి దగ్గర 5 రొట్లు 2 చిన్న చేపలు అయినా ఎంతమందికి వస్తాయ్యా అంటే ప్రభు అన్నాడు, దట్స్ ఇనఫ్, చాలు, అంత చాలు. బైబిల్లో దేవుడు ఏంటో తెలుసా? నీ దగ్గర ఏముందో అదే వాడుకుంటాడు. అదే ఎలీషా అన్నాడు. ఏమని? మళ్ళీ చదవండి అన్నమాట. నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప ఇదేమి లేదయ్యా అంది. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం తెలుసా? అప్పుడు ఎలీషా అన్నాడు, పక్కకెళ్ళు, అందరినీ అడుగు, దొరకగలిగిన కుండలన్నీ తీసుకురండి, కుండలన్నీ లోపల పెట్టండి, నీవు నీ కొడుకులు లోపలికి వెళ్ళి. మాట గమనించరా? ఏం చేసి మన అంశం ఏంటి? మూసిన తలుపుల వెనకాల దాగిన ఆశీర్వాదాలు కదా. తలుపు మూసి, అక్కడ ప్రార్థన అని లేదు కానీ మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే ఖాళీ కుండలు బోల్డ్ ఉన్నాయి, ఇక్కడేమో చేతిలో ఒక ఫ్లాస్క్ మాత్రమే ఉంది. అది పోసేటప్పుడు ఏమన్నా అనిపిస్తుంది? కొడుకు అంటాడు, అమ్మా కుండలో ఈ ఫ్లాస్క్ కనుక తిన్నగా పోస్తే ఒక కుండకే చాలదు కదమ్మా. అరే, దైవజనుడు చెప్పాడు, మనం పోద్దాం, ప్రార్థన చేద్దాం. దైవజనుడు చెప్పాడు, లోపడదాం, దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే మీరు కూడా కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే మీ సేవకునితో చెప్పాలి. కానీ కొంతమంది డిఎం విశ్వాసులు ఉంటారు. డిఎం అంటే డిపార్ట్మెంట్ మేనేజర్ అని కాదు, దొంగ మొఖాలని అర్థం.
అంటే వీళ్ళు ఉండేది ఒక సంఘంలో, వీళ్ళు ఇంకొక సంఘం ఈ డబ్బాలు పెట్టుకుంటారు ఇంట్లో. అర్థమైందా నేను చెప్పింది? వీళ్ళు ఉత్తరాలు రాసేది వాళ్ళకి, ఈ కానుకలు పంపించేది వాళ్ళకి, సలహాలన్నీ వాళ్ళే. అక్కడ మనుషులే ఎక్కడ ఉంటారు. ఏమంటారు వాళ్ళని? డిఎంలు, దొంగ ముఖాలు ఉన్నారు ఇక్కడ. ఎలాంటి వాళ్ళు నాకు తెలీదు. కానీ ఈవిడ ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి యొక్క సలహా తీసుకోండి. వారు మీకు నిజంగా మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు. టీవీల్లో, వేదికల్లో, స్టేజీల మీద